విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూరు, లిప్ లాకులు. ఈ వీడియో చెప్పడానికి కూడా కొంచెం నేను సంకోచిస్తున్నాను. కానీ ఎలా అయిందంటే ఇక్కడ విజయ్ దేవరకొండ ఈరోజు డూ ఆర్ డై పొజిషన్లో ఉన్నాడు. తను లైజర్ సినిమా తర్వాత ఏ సినిమా నటించినప్పుడు కూడా సమంతతో నటించాడు. ఆ ఖుషి, సమంతతో ఖుషి అనే సినిమాలో నటించినప్పుడు కూడా ఇంత అంత పేరు సమంతకు వచ్చింది, కానీ దేవరకొండకు రాలేదు. ఇప్పుడు దేవరకొండ ఎట్టి పరిస్థితుల్లో విజయాన్ని కొట్టాలి. అందువల్ల ఫ్యామిలీ స్టార్ అని టైటిల్తో ఒక సినిమాలో వస్తున్నాడు. బహుశా విజయ్ దేవరకొండని అన్ని ఫ్యామిలీసు ఓన్ చేసుకోబట్టి అలా పిలుస్తున్నారేమో తెలియదు. కానీ ఫ్యామిలీ స్టార్ అనగానే ఫ్యామిలీస్ అన్నిటికీ అందరికీ కూడా దగ్గరగా ఉండే స్టార్ అనే ఒక అర్థాన్ని ఇస్తుంది. దానికి సరిపోతాడు. విజయ్ దేవరకొండని అసలు తన ఫ్యామిలీలో ఒక వ్యక్తిగా భావించిన వాళ్ళు ఎవరు చెప్పండి? అందరూ ఫ్యామిలీ స్టార్ అనుకుంటారు. ఆ విషయంలో కూడా విజయ్ దేవరకొండ ముందే ఉంటాడు. కానీ కాదంటే ఇక్కడ హీరోయిన్గా నటిస్తున్న మృణాల్ ఠాగూరు కొంచెం అసలు సినిమాలో యాక్ట్ చేయకముందే, పరశురామ్ డైరెక్షన్లో ఈ సినిమా వస్తుంది. సినిమాలో యాక్ట్ చేయకముందే నేను విజయ్ దేవరకొండకి లిప్ లాక్ తీసిస్తాను అని చెప్పింది. ఏదో సమయస్ఫూర్తి కొద్ది ఎవరినో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడం కోసం చెప్పింది అనుకుంటే, ఇప్పుడు నిజంగా సినిమాలో లిప్ లాక్లు సిద్ధపడి అది ఇంగ్లీష్ సినిమాతో పోటీ పడి వీరిద్దరు రొమాన్స్ చేస్తున్నారని పెద్ద ఒక ప్రచారం బయలుదేరింది. ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కానీ బట్ విశ్వసనీయ సమాచారం బహుశా ఎడిటింగ్లో ఉండదో తెలియదు. కానీ అయితే ఇది ఎవరికి మంచిదంటే మన పరశురామ్కి మంచిది అవుతుంది అన్నమాట. పరశురామికి ఎందుకు మంచిది అవుతుందంటే పరశురామ్ అనుకున్నటువంటి ఆ బ్యాగేజీని తీసుకొస్తుంది ఈ హీరోయిన్. అంటే హీరో ప్రెజెంట్గా ఉండి రొమాంటిక్గా ఉండి శృంగారం పాలు కొంచెం ప్రేక్షకుడికి ఎక్కేలాగా ఉంటే మంచి కిక్ ఇస్తుంది సినిమా. ఆ కిక్కినిచ్చే సినిమాని విజయ్ దేవరకొండ ఇస్తున్నాడని, ఆ ఫ్యామిలీ స్టార్ అనే పేరుకి కంప్లీట్ న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. రెండవది ఏంటంటే విజయ్ దేవరకొండ అంటే ఫ్యామిలీ స్టార్ ఎప్పుడైతే అయ్యాడో కొన్ని ఇక లైగరు లాంటి సినిమాలు వదిలేసుకోండి. కానీ అంతా చక్కగా మంచి రొమాంటిక్గా ఉంటారు, స్టూడెంట్గా ఉంటారు. లవ్ సబ్జెక్టులు ఎన్నిక చేసుకోవచ్చు. లవ్లో డైమెన్షన్స్ మీరు ఎంపిక చేసుకోవచ్చు. అంటే యూత్ని అంతా అట్రాక్ట్ చేయొచ్చు. మీరు ఎందుకు కథల ఎంపికలో అంత వెనకబడి ఉన్నారో నాకు అర్థం అవ్వట్లేదు. డెఫినెట్గా మీరు కొంచెం కథల ఎంపికలో కొంచెం ముందుండి ఆ లవ్లీ స్టార్గా ఉంటూ లవర్ బాయ్గా ఉంటూ కొంతకాలం ప్రేక్షకుల్ని సరికొత్త కథలతో వచ్చి కొంత ఆకట్టుకున్నట్టయితే మీకు ఇప్పుడు ఉన్న హీరోల్లో మంచి పర్సనాలిటీ, ప్రభాస్ తర్వాత మంచి పర్సనాలిటీ ఉన్నటువంటి హీరో మీరే గనక, విజయ్ దేవరకొండ మీరే గనక. అలాగే పరశురామ్ గారు కూడా చాలా మంచి ఒక డైరెక్టరు. అంటే ఆయనకి టేస్ట్ ఉంది. ఇప్పుడు గీత గోవిందం సినిమా ఎంత చీపులో తీశాడు, ఎంత సొమ్ము చేసుకుంది. అట్లాంటి ఆర్టిస్టిక్ వ్యూస్ ఉన్నటువంటి డైరెక్టర్ చేతిలో పడ్డారు కనుక ఈ సినిమాని మాత్రం సర్వశోభాయమానంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. దీంట్లో అశ్లీలతకి తావు లేకుండా శృంగారం ఎంతైనా చేయొచ్చు, అమ్మనుడి శృంగారం. అంతేగాని అశ్లీలత అంటే అదే పనిగా మాత్రం ఉన్న జుగుప్స కలిగించేటువంటి శృంగారం కాకుండా వచ్చి బాగా మొత్తెక్కించే శృంగారం, కెక్కెక్కించే శృంగారం, యూత్ని ఆకట్టుకునే శృంగారం ఉంటుందని ఈ ఫ్యామిలీ స్టార్ని నేను వ్యక్తిగతంగా దీవిస్తున్నాను. థ్యాంక్ యూ.